వెల్కమ్ టు GTV7 తెలుగు న్యూస్ అప్డేట్స్. MBBS స్థానిక కోటాపై తేలని పంచాయతీ. జూన్ 2న సుప్రీంకోర్టులో వాదనలు. బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాలు పంపిణీ. ఇక బ్యాగ్ తేలికే. మరో 4-5 రోజుల్లో నైరుతి రాక. నేడు రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు. కాకినాడ, విజయనగరం జిల్లాలో కూటమి తాజా పరిస్థితి ఏంటి? లేటెస్ట్ సర్వే. అది నిజం కాదు. గోల్డెన్ టెంపుల్ వద్ద ఆయుధాలను మోహరించలేదు. ఆర్మీ క్లారిటీ. తెలంగాణ MBBS అడ్మిషన్లో స్థానిక కోటా అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదివిన వారికి లోకల్ స్టేటస్ వర్తించాలంటూ వాదన. హైకోర్టు తెలంగాణలో పుట్టి పెరిగిన ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివారన్న కారణంతో స్థానికత నిరాకరించడం అన్యాయమని స్పష్టం. ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనం మొత్తం 9 పిటిషన్లు జూన్ 2న విచారణ చేయనున్నట్లు తెలిపింది. నీట్ UG 2025 కౌన్సిలింగ్ జూన్ 14న మొదలవడంతో విద్యార్థులు తీర్పు ముందే రావాలని కోరుతున్నారు. ప్రభుత్వం అభిప్రాయం 4 సంవత్సరాల చదువు నిబంధన సభపై హైకోర్టు రాష్ట్రానికి ఉన్న శాసన అధికారాన్ని పరిగణలోకి తీసుకురాలేదని వ్యాఖ్య. వివాదం ముగిసేందుకు సుప్రీం తీర్పే కీలకం. వేసవి సెలవులు ముగిసే తరుణంలో పిల్లలు మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పుస్తకాల ముద్రణ, సరఫరా ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ ఏడాది ప్రభుత్వం మరియు ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. పాఠ్య పుస్తకాలను 2 సెమిస్టర్లుగా ముద్రించినట్లు ప్రకటించగా మొదటి సెమిస్టర్కు దాదాపు 1.64 కోట్ల పుస్తకాలు అవసరము కాగా ఇప్పటికే 1.24 కోట్ల పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి మండలాల వరకు సరఫరా చేసే ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. మరి పిల్లలపై పుస్తకాల భారం తగ్గించాలన్న లక్ష్యంతో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చారు. పుస్తకాల బరువును తగ్గించేందుకు కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. మొదటి 2వ తరగతులకైతే తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టును ఒకే పుస్తకంగా, అలాగే వర్క్ బుక్లను కలిపి మరో పుస్తకంగా ముద్రించారు. అంటే వారికి మొత్తం 2 పుస్తకాలు ఉంటాయి. 3వ నుంచి 5వ తరగతుల వరకు గణితం, EVSలను కలిపి ఒకటి, తెలుగు, ఇంగ్లీష్ కలిపి మరొకటి, అలాగే 2 వర్క్ బుక్లు కలిపి మొత్తం 4 పుస్తకాలు మాత్రమే ఉండేలా చేశారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ భాష పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా, అలాగే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాలను ఒకటిగా, సోషల్ స్టడీస్లో భౌగోళికం, చరిత్ర, ఆర్థికం, పౌర శాస్త్రాలను కలిపి ఒకటిగా ముద్రించారు. గణితం మాత్రం ప్రతి తరగతికి విడిగా పుస్తకంగా ఉంటుంది. మొదటి సెమిస్టర్కు 6 నుంచి 9 తరగతులకు 4 పాఠ్య పుస్తకాలు అందిస్తారు. 2వ సెమిస్టర్ పుస్తకాలు అక్టోబర్లో అందజేయనున్నారు. 10వ తరగతికి మాత్రం సెమిస్టర్ విధానం లేకుండా ప్రతి సబ్జెక్టుకు విడిగా పుస్తకాలు ముద్రించారు. ఈ విధానం వల్ల విద్యార్థుల పుస్తకాల భారాన్ని తగ్గించడంతో పాటు సరళమైన అభ్యాస విధానాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ మే 21న రాష్ట్రంలో వాతావరణం కీలక మార్పులకు దారి తీయబోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. మరి మే 21న తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది మే 22న అల్పపీడనంగా మారి తరువాత ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం,
దానికి ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలు, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ స్థితి కారణంగా ఈ రోజు మరియు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మే 21న రాబోయే 3 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో ఈదురుగాలుల వేగం 41 నుంచి 61 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్కడ మోడరేట్ రైన్ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతల పరంగా చూస్తే ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్లో 41.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా మెదక్లో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కడికెక్కడ ఎలా ఉన్నాయన్న వివరాలను వాతావరణ కేంద్రం త్వరలో వెల్లడించనుంది. వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు బయట తిరగకూడదని సూచనలు కూడా జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఘన విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమి అదే ఊపును కొనసాగించేందుకు శ్రమిస్తుంది. అయితే ప్రాంతీయంగా ఉండే ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక అంశాలు, పాలనాపరమైన సమస్యల పట్ల ప్రజల్లో అసంతృప్తి కొంతమేర పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కూటమి గెలుస్తుందనే ముందు అంచనా వేసిన రైస్ సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లాట తాజాగా 2 జిల్లాల్లో తమ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలను ఇటీవల ట్విట్టర్లో షేర్ చేశారు. తాజాగా విడుదలైన విజయనగరం జిల్లా రైస్ సర్వే ప్రకారం విజయనగరం ఎంపీ నియోజకవర్గ పరిధిలోని బొబ్బిలి, రాజం అసెంబ్లీ స్థానాలను మినహాయిస్తే మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి పట్ల ప్రజల్లో అసంతృప్తి అధికంగా ఉందని తెలిపారు. అలాగే విజయనగరం, గజపతి నగరం నియోజకవర్గాలు యావరేజ్ స్థాయిలో ఉన్నాయని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే విడుదల చేస్తారని ప్రవీణ్ ప్రకటించారు. ఇక కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో తుని, ప్రతిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుందని ఆయన తన విశ్లేషణలో పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి ఆశలు పెట్టుకునే స్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తుందని తెలిపారు. తన రైస్ సర్వేకు సంబంధించిన పూర్తి గణాంకాలు, ఐవీఆర్ఎస్ ఆధారిత వీడియో రికార్డులు త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు ఎక్స్లో వెల్లడించారు. అయితే ప్రవీణ్ పుల్లాట తాజా సర్వే విశ్లేషణపై టీడీపీ, జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన విశ్లేషణలపై పలు ట్వీట్లకు కౌంటర్లు వేస్తున్నారు. గతంలో ఆయన విడుదల చేసిన పలు సర్వేలు ఖచ్చితంగా నిజమవడంతో ఇప్పటివి కూడా తక్కువ అంచనాలకే సంబంధించిన కూటమి పార్టీలు లోపల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మొత్తంగా ఎన్నికల తర్వాత 1 సంవత్సరం గడుస్తున్న తరుణంలో ప్రజల్లోని అభిప్రాయ మార్పులపై రైస్ సర్వేలు రాజకీయంగా దృష్టి సారించే అంశంగా మారాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
ఈ క్రమంలో పాకిస్తాన్ అమృత్సర్లోని సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వెలుగు చూశాయి. డ్రోన్లు మిస్సైలతో దాడికి యత్నించినప్పటికీ భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి గోల్డెన్ టెంపుల్ను గీత కూడా పడకుండా కాపాడినట్లు వార్తల్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఆలయానికి అదనపు రక్షణ కూడా కల్పించారని సమాచారం. అయితే ఈ నేపథ్యంలో స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలను మోహరించిందన్న వార్తలపై భారత సైన్యం తేల్చి చెప్పింది. అలాంటి ఏ రకమైన ఆయుధాలు అక్కడ మోహరించలేదని స్పష్టం చేసింది. శ్రీ దర్బార్ సాహిబ్ ప్రాంగణంలో ఎయిర్ డిఫెన్స్ తుపాకులు లేదా ఇతర ఆయుధ వ్యవస్థలు లేకపోవడం మాత్రమే కాదు, ఆలయ పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా సైన్యానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ప్రకటించింది. అంతకుముందు కొన్ని నివేదికల ప్రకారం భారత సైన్యం ముందు జాగ్రత్త చర్యగా అమృత్సర్ స్వర్ణ దేవాలయం వద్ద బ్లాక్అవుట్ అమలు చేసినట్లు, ఆలయ ప్రాంగణంలోకి ఆయుధాలు తీసుకువెళ్లేందుకు అక్కడి పర్యవేక్షకుడు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు ఓ సైనిక అధికారి పేర్కొనడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఆలయ కమిటీ, సైన్యం వేర్వేరుగా స్పందిస్తూ ఆ వార్తలన్నీ నిరాధారమని ఖండించాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ ఎంచుకునే అవకాశం ఉన్నందున సైన్యం కొన్ని ప్రాథమిక సలహాలు చేసిన గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఆయుధాల మోహరింపునకు సంబంధించిన వార్తలు వాస్తవం కాదని స్పష్టంగా ప్రకటించింది. పౌరుల ప్రాణాలు, మతపరంగా ముఖ్యమైన స్థలాల రక్షణకు సైన్యం అంకిత భావంతో ఉంటుందని, సత్యమైన సమాచారమే నమ్మాలని కోరింది. ఈ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితిలో గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా మారినప్పటికీ అందులో ఎలాంటి సైనిక మోహరింపు జరగలేదని సైన్యం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలుకుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది.